ప్రస్తుతం వెండి, బంగారం ధరలైతే దారుణంగా పడిపోతున్నాయి అనే వార్తయితే వినిపిస్తూ ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే మాత్రము వెండి ధర గూడా చాలా వరకు ఒకేసారి పడిపోయింది. ఇంచుమించుగాను గత 2 రోజుల వరకు మనకి వెండి ధర కేజీ 4.25 అంటే 4,25,000, 30,000 దగ్గర దగ్గరలో ఉంది. కేజీ వెండి ధర. ఇది ఇప్పుడు తీసుకుంటే రూ. 2,75,693 ప్రస్తుతానికుంది. ఇంకా కొన్ని రూపీస్ అటు ఇటు కావచ్చు. బట్ హాఫ్ టు హాఫ్ పర్సెంట్ ఇంచుమించుగా తగ్గిపోయింది. సో, వెండి మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో చాలా మంది విపరీతంగా ఇన్వెస్ట్ చేశారు. చాలా మంది షేర్స్‌లో గూడా వెండి మీద ఎక్కువగా పెట్టడం జరిగింది. అలాగే బంగారం మీద కూడా పెట్టారు. బట్ బంగారం మీద పెట్టిన వాళ్ళు ఒకదాని మీదే పెట్టిన వాళ్ళు రెండింటికి షఫుల్ చేసుకున్నారు. అంటే రెండింటిలో గూడా 50, 50 పెట్టుకోవడం జరిగింది. సో, ఎక్కడ వచ్చినా గూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది గదా అని. సో, ఒకేసారి 2 గూడా తగ్గుతూ వస్తున్నాయి. దీని వలన అసలు భారీగా పడిపోవడం వలన మాత్రం ప్రస్తుతం అయితే మాత్రము సిల్వర్‌కి మార్కెట్‌లో బాగా డౌన్‌ఫాల్ ఉందనే చెప్పుకోవచ్చు. సో, ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్‌గా సిల్వర్‌కి చాలా మార్కెట్‌లో పిచ్చ డిమాండ్ ఉంది. అసలు అన్ని రకాలుగా గూడా సిల్వర్‌ని యూజ్ చేస్తూ ఉన్నారు. రకరకాలుగా మరి రానున్న రోజుల్లో కాపర్, బ్రాస్ ఇట్లా వీటికి గూడా రేటు పెరిగే ఛాన్స్ ఉంది అని జెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే బంగారంలో మనం మిక్స్ చేయాలన్నా గూడా ఈ కాపరు, వ ఇత్తడి వీటిని మెటల్స్‌ని మిక్స్ చేస్తూ ఉంటారు. సో, ఈ నేపథ్యంలోనే ఈ మెటల్ మిక్సింగ్ ఉంది గాబట్టి వాటి వాల్యూ గూడా పెరుగుతోంది అని అంటూ వచ్చారు. బట్ ఇప్పుడేంటంటే సడెన్‌గా డౌన్ అయిపోయింది. సో, సిల్వర్‌కి అసలు మార్కెట్‌లో చూసుకుంటే అత్యంత దారుణంగా పడిపోయింది. ఇక డాలర్ విలువ పతనమైపోతుండడం వల్లనే ప్రస్తుతం ఈ సిల్వర్‌కి సంబంధించి రేట్ పూర్తిగా డౌన్ అయిపోయిందని జెప్పేసి మనకి అనాలిసిస్ అయితే చెప్తూ ఉన్నారు. మరి చాలా మందేంటంటే ఇన్వెస్టర్స్ డాలర్ విలువ పతనమవుతున్న నేపథ్యంలోని వాళ్ళు పెట్టిన పెట్టుబడుల్ని కాపాడుకోవడానికి బంగారంతో సమానంగా వెండిని కూడా పెట్టుబడుల్లో పెట్టడం ప్రారంభించారు. బట్ ఇప్పుడు ఇలా డౌన్ అవ్వడం వలన ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి బంగారం పరిస్థితి ఎలా ఉంది అసలు? మరి బంగారం ఎంత రేట్ ఉంది? ఎంత తగ్గింది అసలు? ఈరోజు బంగారం తగ్గిందా లేదా? ఇది కూడా ఒకసారి మనము చెక్ చేసుకుందాము. సో, ఈరోజు రేట్ ఎలా ఉంది? ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో, ఈరోజు చూసుకుంటే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 1,54,723 రూపీస్ అటు ఇటు ఉంటాయి. సో, ఇంచుమించుగా 1,54,000 ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ వచ్చేసి 1,46,550 రూపీస్ ప్రస్తుతం కనిపిస్తుంది. సో, ప్రస్తుతానికైతే ఇవి అంతర్జాతీయంగా ఆ బంగారం ధరలైతే మరలా తగ్గడం అయితే ప్రారంభమైనట్లు మనకు కనిపిస్తుంది. ఇక ఒక ఔన్స్ ధర వేసుకుంటే 4,942 అంటే గ్రాము వాల్యూ పలుకుతూ ఉంది. సో, మొత్తానికి ఏదైనా గూడా వెండి, బంగారం 2 గూడా భారీగా తగ్గుతూనే ఉన్నాయి. క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ తీసుకుంటే ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్‌లోని పూర్తిగా పడిపోయింది. దాదాపు మనకి మొన్నటి వరకు కూడా రూ. 1,80,000 ఉంది. 80, 90 మధ్యలో ఉండేది. 2 డేస్ బ్యాక్ వరకును. బట్ ఇప్పుడు తీసుకుంటే మాత్రం మరలా యాజ్ ఇట్ ఈస్ గాను మనం ఒక 2 మంత్స్ బ్యాక్ ఏదైతే చర్చించామో 1,40,000, 30,000 అలా దిగుతూ అప్ అండ్ డౌన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో, ఇప్పుడు గూడా అదే రేషియో కంటిన్యూ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత నెలతో పోల్చుకుంటే రూ. 1,80,000 వరకు గోల్డ్ రేట్ వెళ్ళింది హైయెస్ట్. అక్కడి నుంచి ఇప్పుడు బంగారం ధర ఏంటంటే సుమారు రూ. 30,000 వరకు తగ్గిపోయింది. అంటే ఒకేసారి 30,000 అంటే వెరీ డ్రాస్టిక్ డౌన్‌ఫాల్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక ఫిజికల్ గాను బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడంలో ఇప్పుడైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉన్నారు. అందరూ కూడా టకటక ఇప్పుడు మరలా ఇది ఎప్పుడు పెరిగిద్ది అనే ఒక భయంతోని వెళ్లి అందరూ కొనుక్కుంటా ఉన్నారు. షేర్స్‌లో గూడా సేమ్ మనం ముందు సిల్వర్ గురించి చెప్పుకున్న ప్రాబ్లమే ఉంది. బట్ ఎనీవే ఏదైనా 1,50,000 అంటే కొంచెం స్టేబుల్‌గా అక్కడ ఉన్నాయి అని అనుకోవచ్చు. మరి ఇంకా ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా అనంటే ఉంది అని చెప్తూ ఉన్నారు. డాలర్ విలువ బలపడే కొద్దీ గూడా బంగారం ధర తగ్గే ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. ఇక డాలర్ విలువ బంగారం ధరకి రెండింటికి ఒక సంబంధం అయితే ఉంది. డాలర్ విలువ ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో సో, అప్పుడు గోల్డ్ రేట్ గూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, మనకి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అయితే మాత్రం మళ్ళా ఇప్పుడు 80,000కి వచ్చే ఛాన్స్ ఉంది అనే ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరి 80,000కి వస్తుందా? అంటే రూ. 1,00,000 రేట్ దిగుతుందా అనే ఆశతోనైతే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడైతే 1,40,000 35, 40, 45 ఈ మధ్యలోనే అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే సిల్వర్ విషయంలో గూడా అంతే. 2,45 1 కిలో ప్రైసు ఉంది. సో, ఈ అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏదైనా ఇది చాలా దారుణంగా పడిపోయిందనే జెప్పుకోవాలి. సో, నిపుణులు గూడా ఏం సూచిస్తున్నారు అనంటే
పెట్టుబడి రూపంలో మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి ఊగిసలాటలో ఎంటర్ కాకపోవడమే మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, నిపుణులేంటంటే ఇప్పుడు మనం ఎందుకంటే ఒక్కసారి పెరిగింది కదా అని చక్కగా బంగారం, వెండి మీద బాగా పెడుతూ వెళ్లారు. ఇప్పుడు వాళ్ళందరూ గూడా చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇప్పుడైతే బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి చేయడం బెటరు. ఇప్పుడు దాన్ని మూవ్ చేయాలా? వద్దా? అనేది కూడా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసిన అనాలిసిస్ ప్రకారము మీకు తెలిసిన ఇంకా అనలిస్ట్‌లు ఎవరైనా దగ్గరలో ఉన్నా తెలిసున్నా గూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పెట్టాలా? వద్దా? అనేది గూడా లేదు మీకన్నా ఇంకా సీనియర్స్ ఎవరైనా షేర్స్‌లో పెడుతూ ఉన్నారు. బాగా వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారనుకుంటే మీరు కనుక్కొని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చూసుకుంటూ ఉండండి. లేని పక్షంలో మాత్రం ఒకేసారి డౌన్ అయ్యి ఇన్ కేస్ ఒకవేళ 1,00,000 లేదా 80,000 రూపీస్‌కి గనుకొచ్చేస్తే మాత్రము పూర్తిగా లాస్ అయిపోతారు. ఈ బంగారం అండ్ గోల్డ్‌లో పెట్టిన వాళ్ళు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అదొక రకంగా హెచ్చరికగా గూడా మనం తీసుకోవచ్చు. సో, ఏదైనా గూడా కొనుక్కోవాలనుకునేవారు. షేర్స్‌లో అంటే బిజినెస్ పరంగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గాకుండా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ రైట్ టైమ్ అని అయితే అంటూ ఉన్నారు. సో, నెక్స్ట్ మనకి ఇంకా పెళ్ళిళ్ళున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాఘమాసము. ఇప్పుడు మరి ఈ టైంలోనే బంగారం వ్యాపారాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకొని బంగారాన్ని ఏమైనా మరలా పెంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందా వ్యాపారస్తుల కోసం? అనేది గూడా ఒక డౌట్ కొడుతోంది అందరికీను. సో, అది గూడా కొంచెం చూసుకోండి. ప్రస్తుతం తగ్గింది కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం కొనుక్కోవచ్చు. ఇప్పుడు గోల్డ్‌ని, సిల్వర్‌ని కొనుక్కోవచ్చు అనైతే అంటూ ఉన్నారు. సో, అది. చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. సిల్వర్‌ని మార్చి గోల్డ్‌కి కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. పాత సిల్వర్ ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసేసి కొత్తగా గోల్డ్‌నైతే కొనుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే గోల్డ్‌కున్న వాల్యూ గోల్డ్‌కే ఉంటుంది. ఎందుకంటే ఆర్నమెంట్ రూపంలోని ఖచ్చితంగా పెళ్లి, ఇల్లు, ఒక సంసార బాధ్యతలు ఉన్న వ్యక్తులు ఎవరైనా మాక్సిమం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఐదర్ చాలా మందికి గోల్డ్ అంటే చాలా ఇష్టమైన మగవాళ్ళు గూడా ఉంటూ ఉంటారు. స్త్రీలే వేసుకుంటారని ఏం లేదు. సో, ఎలాంటి వారికైనా ఇప్పుడు ఆర్నమెంట్‌గా ఏదైనా పర్చేస్ చేయాలన్నా, లేదు ఏ రకంగా పర్చేస్ చేయాలన్నా గోల్డ్, సిల్వర్ ఈ టైంలోనైతే కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగాను. సో, రేట్స్ తగ్గిపోయినాయి కాబట్టి.